ప్యారిస్ ఒలింపిక్స్లో పతకం సాధించాలన్న తన కల చెదిరిపోవడంతో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైనల్స్కు ముందు 100 గ్రాముల ఎక్కువ బరువు కలిగి ఉండటంతో ఆమె అనర్హత వేటుకు గురయ్యారు. ఫైనల్స్కు ముందు రోజు రాత్రి బరువు తగ్గేందుకు వినేష్ ఫోగట్ కఠోర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. జుట్టు కత్తిరించుకుంది, గంటల పాటు వ్యాయామం చేసింది. అయినప్పటికీ 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో వినేష్ ఫైనల్ ఆడలేకపోయింది. ఈ మనస్తాపంతో వినేష్ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఆమె రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఎక్స్ వేదికగా ఆమె చేసిన ఉద్వేగభరిత పోస్టు రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకున్నట్టుగా ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను, కానీ ఒత్తిడికి లొంగనని, ఇంకా రెజ్లింగ్ ఆడే సత్తా తనలో ఉందని వినేష్ వెల్లడించింది. ఇక్కడితో పోరాటం ఆపను, ప్రస్తుతం నా సమయం కాదు. కోట్లాది భారతీయులు, నా బృందం, కుటుంబం అనుకున్న లక్ష్యం పూర్తి కాలేదు. అయితే పరిస్థితులు ఇకపై మునుపటిలా ఉండవు. 2032 వరకు ఆడే సత్తా ఉందేమో అనుకుంటున్నా, కానీ భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తుందో తెలియదు. కానీ నమ్మిన దాని గురించి పోరాటం ఆపును అని వినేష్ రాసుకొచ్చింది. కోచ్ ఓలర్, జట్టు వైద్యుడు దిన్షా పర్ధివాలా పట్టుదల వల్లే ఒలింపిక్స్కి వెళ్ళగలిగానని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలిపింది. అనర్హత వేటు తర్వాత వినేష్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దంటూ ఆమెకు పలువురు సూచించారు. ఈ తరుణంలో వినేష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్తో ఆమె రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నట్లన్న కామెంట్స్ వినపడుతున్నాయి.